పరంపరే సిల్క్స్ లో యానివర్సరీ డే సేల్ కళ్యాణం కమనీయం ఆఫర్ జూలై 1 నుంచి జూలై 30 వరకు 50% ఆఫ్. ట్రిపుల్ ఐటీ గచ్చిబౌలి ఎంతోమంది విద్యార్థుల కలల సౌధం. ఆ గేటు దాటి లోపలికి అడుగు పెడితే జీవితం సెటిల్ అయిపోతుందని, సాఫ్ట్వేర్ రంగంలో కోట్లు సంపాదించవచ్చని ఎంతోమంది మేధావులైన విద్యార్థులు రాత్రింబగళ్ళు కష్టపడి ఇక్కడ సీటు సాధిస్తారు. కన్న తల్లిదండ్రులు కూడా తమ కొడుకు ఉన్నత చదువులు చదివి రేపు ఒక ప్రయోజకుడై దేశ విదేశాల్లో తిరుగుతాడని ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కానీ అదే క్యాంపస్ భవనం ఇవాళ ఒక కన్న తల్లి కడుపు కోతకు వేదికైంది. 6వ అంతస్తు నుంచి కిందకు దూకి ఒక కంప్యూటర్ సైన్స్ విద్యార్థి రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్న దృశ్యం నగరంలో ఇప్పుడు తీవ్ర కలకలంగా మారింది. ఖమ్మం జిల్లాకు చెందిన అభిరూప్ అనే విద్యార్థి అత్యంత ప్రతిభావంతుడు. ఎంతో కష్టపడి నగరంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో కంప్యూటర్ సైన్స్ గ్రూప్లో సీటు సంపాదించాడు. ప్రస్తుతం ఇక్కడ 2వ సంవత్సరం చదువుతున్నాడు. క్లాస్లో అందరితో కలుపుగోలుగా ఉండేవాడు. అయితే గత కొంతకాలంగా అభిరూప్ జీవితంలో ఒక చీకటి నిశ్శబ్దం ఆవరించింది. ఒకవైపు కంప్యూటర్ సైన్స్ చదువులో ఉండే విపరీతమైన ఒత్తిడి, ఆ ఒత్తిడిని తట్టుకుందామనుకుంటే మరోవైపు శరీరాన్ని వేధిస్తున్న తీవ్ర అనారోగ్య సమస్యలు. ఈ 2 సమస్యల మధ్య ఆ 20 ఏళ్ల యువకుడు ఇబ్బంది పడి ఉంటాడని సమాచారం. ఇవాళ కూడా ఆ మనోవేదన భరించలేకపోయాడు అభిరూప్. ఇక నా వల్ల కాదు, ఈ చదువుల ఒత్తిడిని, ఈ అనారోగ్య బాధను నేను భరించలేను అనుకున్నాడేమో. క్యాంపస్ భవనం 6వ అంతస్తు పైకి వెళ్ళాడు. అక్కడ నిలబడి కిందకు చూస్తున్నప్పుడు ఒక్కసారిగా తనను కంటికి రెప్పలా పెంచిన తల్లిదండ్రులు గుర్తుకు రాలేదా? తన ఉజ్వల భవిష్యత్తు కళ్ల ముందు కదలాడలేదా? క్షణికావేశంలో 6వ అంతస్తు నుంచి కిందకు దూకేశాడు. భారీ శబ్దంతో కింద పడడంతో తీవ్ర గాయాల పాలై అభిరూప్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. రక్తపు మడుగులో పడి ఉన్న అభిరూప్ను చూసి క్యాంపస్ విద్యార్థులు, సిబ్బంది ఒక్కసారిగా షాక్ గురయ్యారు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. అనంతరం పోలీసులు అభిరూప్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కొడుకు ఫోన్ నుంచి కాల్ వస్తే, నాన్న చదువు ఎలా సాగుతోందిరా అని అడుగుదామనుకున్న ఆ తల్లిదండ్రులకు మీ కొడుకు ఇక లేడు అనే వార్త వినాల్సి వచ్చింది. గుండెలు పగిలేలా ఏడుస్తూ వాళ్ళు హాస్పిటల్కు పరిగెత్తుకుంటూ వచ్చారు. విగత జీవిగా పడి ఉన్న కన్నబిడ్డను చూసి ఆ తల్లిదండ్రులు రోధించిన తీరు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కన్నీరు పెట్టించింది. రేపొద్దున సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఇంటికి వస్తాడనుకున్న కొడుకు ఇలా శవమై వస్తాడని ఆ తల్లి ఏనాడైనా ఊహించిందా? కన్నవారి కలలన్నీ ఆ 6వ అంతస్తు పైనుంచి పడిపోయి ముక్కలైపోయాయి. ఒకవైపు చదువు ఒత్తిడి, మరోవైపు అనారోగ్య సమస్యలు తోడవడంతో తీవ్ర మనస్తాపానికి గురై అభిరూప్ ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడనే కోణంలో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు ట్రిపుల్ ఐటీ విద్యార్థి అభిరూప్ మరణం విద్యార్థి లోకానికి ఒక పెద్ద హెచ్చరిక. చదువు ముఖ్యం, కెరీర్ ముఖ్యం, కానీ వాటన్నిటికంటే మీ ప్రాణం చాలా చాలా ముఖ్యం తమ్ముడు. కష్టాలు రావచ్చు, అనారోగ్యం వేధించవచ్చు, కానీ ఇలా కన్నవారిని వదిలేసి ఇలా వెళ్ళిపోవడం ఏంటో ఎవరికి అర్థం కావడం లేదు. అభిరూప్ పైనే ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు జీవితం ఇక విషాద వార్తే.